ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రివర్యులైన కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కవ్య గారి గురించి మన వరంగల్ అబ్నూత్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో గత 10 సంవత్సరాల కాడ నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఒక హిందుత్వవాదం మీద పోకుండా అన్ని వర్గాలను, అన్ని సామాజిక వర్గాలను, అన్ని కులాలను, మతాలను కలుపుకొని పోవడానికి రాహుల్ గాంధీ గత 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు అందరం కలిసి ఒక అన్నదమ్ముల లెక్క జీవించుకునే మన ఈ భారతదేశంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కానీ, వారి కుటుంబ సభ్యులైన ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మన దేశం కోసానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినట్లాంటి మన కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి పార్లమెంట్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఈరోజు సురేఖ మేడం గారు వరంగల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యకర్తల సమావేశానికి మన కిలవరంగల్ తూర్పు కోర్టు నుంచి మన 37వ డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడయ్య మరియు ముఖ్య కార్యకర్తల అందరం కూడా ఈరోజు 200 నుంచి 300 మందితోనే బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది.